హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో 2016లో ఇంకోపరేట్ చేయబడిన రిలయన్స్ జియో వరల్డ్ క్లాస్ డిజిటల్ టెక్నాలజీకి అఫోర్డబుల్ యాక్సెస్ ను అందించడం ద్వారా ఇండియాస్ డిజిటల్ ల్యాండ్స్కేప్ లో రెవల్యూషనైజ్డ్ చేసింది. సో సీమ్లెస్ డిజిటల్ కనెక్టివిటీతో ప్రతి ఇండియన్ ని ఎంపవర్ చేయాలి అనే ఎయిమ్తో నేషన్ వరల్డ్ కి ఎలా కనెక్ట్ అవుతుందో ట్రాన్స్ఫార్మ్ లో జియో పివోటల్ రోల్ పోషించింది. సో ఇది ఇండియా యొక్క డిజిటల్ ఫ్యూచర్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ మరియు యాక్సెసిబిలిటీ కోసం క్యాటలిస్ట్ గా మారింది. సో జియో ఎంట్రీకి ముందు మొబైల్ డేటా కన్జంప్షన్ లో ఇండియా గ్లోబల్ గా 155th ర్యాంక్ లో ఉంది. లాంచ్ చేసిన తర్వాత 1 year లోనే మొబైల్ బ్రాడ్బ్యాండ్ యూసేజ్ లో యుఎస్ఏ మరియు యూకే వంటి కంట్రీస్ ను సర్ఫేస్ చేసి ఇండియా లీప్ట్ కి చేరింది. సో జియో ప్రారంభం ఇండియా యొక్క డిజిటల్ ఎరాని రీడిఫైన్ చేసింది. సో ప్రీ జియో మరియు పోస్ట్ జియో పీరియడ్స్ మధ్య క్లియర్ డిస్టింక్షన్ ని ఇది సూచించింది. సో ఈ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కంపెనీ ఫినాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుంటే, సో ఫినాన్షియల్ ఇయర్ 23 అండ్ 2024 లో సో టోటల్ రెవెన్యూ వచ్చేసి 2023 లో 91,373 crores, 2024 లో 1,0891 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2023 లో 18,299 crores, 2024 లో 20,607 crores. కరెంట్ రేషియో వచ్చేసి మనకి 2023 లో 0.46 crores, 2024 లో 0.51 crores. నెట్ ప్రాఫిట్ రేషియో వచ్చేసి మనకి 2023 లో 17 crores అండ్ 2024 లో 17.4 crores. సో ఇవి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కంపెనీ యొక్క డీటెయిల్స్. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ కంపెనీ మనకి సెబీకి అప్లై చేసిందని డీటెయిల్స్ వచ్చింది. సో ఈ ఐపీఓ యొక్క ఫుల్ డేట్స్ అండ్ డీటెయిల్స్ రిలీజ్ అవ్వగానే నేను మళ్ళీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ట్రేడింగ్ కి కానీ ఇన్వెస్ట్మెంట్ కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.